ధురంధర్ 2 బయట జరుగుతున్నటువంటి బ్లాక్ బస్టర్ ప్రచారానికి లోపల ఉన్న కంటెంట్కి కాస్త తేడా అయితే ఉంది. ఈ సినిమా చూసేవాళ్ళకి ఇంకొద్దిగా 38 ఏళ్ల నుంచి ఒక ఆ వయసు పై ఉన్న వాళ్ళందరికీ, లేదంటే చిన్నప్పుడు నవలలు చదివే అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఒక 2 విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మధుబాబు గారి నవలలో షాడో అనే క్యారెక్టర్, ఒక దొంగగా ఉండే క్యారెక్టర్ ఒక స్పైగా ఎలా మారాడు అనే ఒక విధానం అందరికీ తెలుసు. ఆ షాడో తన ప్రేయస్కి జరిగినటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక రాజుగా ఉన్న షాడో మటర్లు చేసి ఇక అప్పటి నుంచి సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. దేశాలు తిరుగుతూ ఉంటాడు. అందులో భాగంగా స్నేహితులను సంపాదించుకుంటాడు. అలాంటి అతనిలోని ఆవేశాన్ని ప్రాపర్ ఛానలైజ్ చేస్తే దేశానికి ఉపయోగపడతాడు అని చెప్పేసి కులకర్ణి అనే ఒక సిబిఐ చీఫ్ రాజుని షాడోగా చేస్తాడు. షాడోకి గంగారాము, శ్రీకరు, ఇంకా ఆ టీము, ఒక పెద్ద టీముని ఏర్పాటు చేస్తాడు. అక్కడి నుంచి ప్రపంచ యాత్ర చేస్తాడు షాడో. ఈ మధుబాబు గారి నవలని ఇష్టపడే వాళ్ళందరికీ తెలుసు. అదే కనుక నిజ రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈ ధురంధర్ అనేది ఒక ఉదాహరణ. అలానే మనకి పోకిరిలో మహేష్ బాబు సన్నివేశాలు కొన్ని గుర్తొస్తాయి. ఇంకా నవలలు చదివే వాళ్ళకి కాసనోవా అని ఒక నవల ఉంది, యండమూరి వీరేంద్రనాథ్ గారు. అద్భుతంగా ఉంటుంది. బట్ ఏంటంటే అప్పుడు వీక్లీ సీరియల్స్లో అది ఫ్లాప్ అయిందని కొంతమంది చెప్తారు. బట్ నాకు యండమూరిది డైరెక్ట్ నవలైనా ఏ నవలైనా అన్నీ నచ్చాయి, అన్నీ గుర్తుండిపోయాయి. అందులో ఈ కాసనోవాలో భారతదేశానికి ఒక ప్రధానమంత్రి అవుతాడు ఒక వ్యక్తి. కానీ ఆ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఏజెంట్ అనేది తెలుసుకుంటాడు హీరో. బట్ దాన్ని ప్రూవ్ చేయటం ఎలా? దీని మీద పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఆ ప్రధానమంత్రిగా ఉన్న పాక్ స్పై తెలంగాణ రజాకార్ల మూమెంట్ గురించి వర్ణిస్తాడు. రజాకార్ల మూమెంట్ కాదు, సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగింది. ఆ సమయంలో తన తండ్రి, తన తల్లి, చెల్లెలు, తాను అనుభవించిన బాధని వ్యక్తపరిచినప్పుడు సభలో అందరి కళ్ళలో నీళ్లు తిరగటం, చప్పట్లు పట్టడం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే అతను నిజంగానే అనుభవించినట్లు ఒక కథగా చెప్తాడు. ఆ రోజుల్లో అది జరిగి ఉండొచ్చు, కానీ ఆ నవలలో ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పకడ్బందీగా ఒక స్థాయికి ఎలా వెళ్తాడు అనేది. కానీ చివరిలో అతనికి సంబంధించిన బంధువు తల్లో భార్య నాకు సరిగ్గా గుర్తులేదు, ఆమె మాత్రం గుర్తిస్తుంది. నువ్వు వాడివేనా అనే పేరు కొట్టుకోకుండామ్మా. ఆ పేరు వినగానే ఒక క్షణం చెలిస్తాడు. వెంటనే మాంధాత అనుకుంటా, మాంధాతో సంథింగ్ ఎవరో ఇందులో హీరో ఆ క్యారెక్టర్ కాల్చి పడేస్తాడు. ఇంకా దానికి రుజువు అవసరం లేదు, నాకు కావాల్సిన రుజువు దొరికింది, నువ్వు స్పై ఏజెంట్వే అని. అంటే ఒక దేశపు స్పై ఇంకొక దేశానికి ప్రధానమంత్రి అవ్వగలడా అని. బహుశా ఏంటంటే అది మన ఇండియాకి వచ్చి పాకిస్తాన్ వాడు అవ్వటం ఏంటి అనే ఒక యాంగిల్లో దాన్ని ట్రై చేశారేమో. కానీ ఇది రివర్స్ అవుతుంది. మన ఇండియన్ అన్యాయానికి గురైనటువంటి జస్కిరణ్ హంజాగా పేరు మార్చుకొని పాక్లోని అత్యంత కీలకమైనటువంటి రాజకీయ నేతలకి సన్నిహితంగా మారడమే కాకుండా వాళ్ళని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు, ఇండియాలో జరుగుతున్నటువంటి మారణ హోమాలకి అతను ఎలా బదులు తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా. మొత్తం 6 చాప్టర్లుగా తీశారు. కానీ మీకు బయట ఏంటి బ్లాక్ బస్టర్, ఈ సినిమా సూపర్ అద్దరిపోయింది ఇవి ఉంటారు. బట్ మీరు మొదటి గంటన్నర చాలా సహనంతో అసహనం పొందుతూ చూడాల్సి వస్తుంది మధ్యలో. అంటే ఇక్కడ పొలిటికల్ విల్ ఉంది ఈ సినిమాలో ఖచ్చితంగా. డిమానిటైజేషన్ ఎందుకు చేశాడు అనే దానికి కూడా ఇందులో రీజనింగ్ చూపిస్తారు మనకి. మనం తరచూ వీడియోలో చెప్తుంటాం కదా, వెంకయ్యనాయుడు గారు వచ్చి దానికోసం అన్నారు, దాని తర్వాత ఇంకోటి అన్నారు అని. దావుద్ ఇబ్రహీమే చేపించాడు. దొంగ నోట్లను ఉత్తరప్రదేశ్లో పంచిపెట్టి వాళ్ళకి కావాల్సిన పార్టీ కనుక గెలిచేటట్టు చూసుకుంటే వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది ఈ బడా షాప్ పేరుతో ఈ దావుద్ ఇబ్రహీం చేస్తాడు అని. కానీ అంత పిచ్చి వెధవలు ఎవరున్నారు? సినిమాగా చూస్తే
మీరు ఓకే ఎంటర్టైన్ అవుతారు. కానీ సినిమాని వర్తమాన రాజకీయాలతోనూ ఒక 10 ఏళ్ల క్రితం రాజకీయాలతోనూ పోల్చి చూసినప్పుడు మాత్రం ఇది కరెక్టా, ఇది అవసరమా, అసలు సినిమాలో ఇలాంటివి పెట్టడం ఏంటి, సినిమా ప్రయోజనం దెబ్బతీయటం కదా అనిపిస్తుంది. డిమాంటేషన్ అంట ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దొంగ నోట్లను తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవటానికి రద్దు చేశారు అంటారు. సిల్లీ కదా. సరే, అది ఒక వేరే పాయింట్. ఈ ఏజెంటు అక్కడ అంటే రణ్వీర్ సింగ్ అక్కడ ఒక టాప్ స్థాయికి వెళ్ళి ప్రతి వాళ్ళని మర్డర్ చేపిస్తూ ఉంటాడు అవతల వాళ్ళ చేతన, కొంత ఇతను కూడా. ఈ క్రమంలో అతని ఆపరేషన్ దురందర్కి సహకరించినటువంటి అక్కడ మిత్రులు కోల్పోతున్నప్పుడు మన గుండెల్లో కత్తి పెట్టి తిప్పినట్టు ఇలాంటి సినిమా ఈ మధ్యన చూసాం. ఒకటి హీరోని ఒక ఆపరేషన్ మీద పంపిస్తే ఆ ఆపరేషన్ కోసం అని చెప్పేసి అది నిజము, ఇతను స్పై కాదు, నిజంగానే వాళ్ళ మనిషి అని తెలియటానికి ఆపరేషన్ తయారు చేసిన దిలీప్ తాహిల్ని మర్డర్ చేయాల్సి వస్తుంది. సేమ్ రణ్వీరే అనుకుంటాం మరి, లేకపోతే ఎవరు గుర్తులేదు సరిగ్గా. అలా వేరే సినిమా తాలూకు సన్నివేశాలు, ఛాయలు. మెయిన్గా ఏంటంటే ఎక్కువ సినిమాలు, ఎక్కువ నావెల్స్ చదివిన వాళ్ళకి ఈ సినిమా ఓహో ఇది కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు కాస్త సహనంతో ఉన్నప్పుడు వెయిట్ చేస్తే సినిమా 3.5 గంటల సినిమాని చూడగలరు. మధ్యలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ నన్ను అయితే డిస్టర్బ్ చేశాయి. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో, అది ఎలివేషన్ చేస్తుందో మూడ్ని, లేదంటే మూడ్ని డిస్టర్బ్ చేస్తుందో, ఖరాబ్ చేస్తుందో. కానీ రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ అంటే మధ్యలో మనకి సన్నివేశాలు ప్రతి ఈవెంట్ని మనలో అంటే పర్టికులర్గా ఒక టార్గెటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని రీచ్ అయ్యేందుకే అంత బోర్ కొట్టినా కూడా తీశారనేది నాకు అర్థమైంది. డిమాంటేషన్ ఎందుకు, సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తారు, 26/11 దాడులకు మనోళ్ళు ఎలా బదులు తీర్చుకున్నారు. అయినా సరే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు జైల్లో పడ్డ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాధవను నేను స్పైలాగా తయారు చేస్తాను, ఎందుకంటే నీలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వేరే రకంగా మార్చు, అది దేశానికి ఉపయోగపడుతుందని తీసుకెళ్తాను. ఇలాంటి సన్నివేశాలు కూడా మీరు చూసుంటారు కదా పాత నవళ్ళు కానీ, కొన్ని మన కృష్ణ గారి, ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ, డాన్లో కానీ, నేను జైల్లో ఉన్నాడు సరిగ్గా అదే పోలికలతో ఉన్నాడు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతాను. అలా ఏంటంటే మనందరికీ తెలిసిన ఒక హిట్ అయిన కమర్షియల్ ఎలిమెంట్ ఉంది ఇందులో. ఇది ఎటు దురంధర్ ఫస్ట్లోనే ఉంది, ఇది సెకండ్ సిరీస్లో రివెంజ్ డ్రామాలో ఇంకా ఉంటుంది. ఈ ఆపరేషన్లు పూర్తయ్యే ముందుగా మనకు మధ్యలో ట్విస్ట్ ఏంటంటే, తన స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో, నువ్వు నేను ఆర్మీకి వెళ్తున్నాను ట్రైనింగ్ కోసం దేశభక్తుని, కానీ నువ్వేమో డ్రగ్స్ అలానే ఆయుధాలని రవాణా చేస్తున్నావు, స్మగ్లింగ్ చేస్తున్నావు, నీలాంటి ఫ్రెండ్ నాకు వద్దని తోస్తాను. వాడే చివరికి ఇతనికి సహాయం కోసం అంటే ఇతని చెల్లెల మీద రేప్ చేసి అటెంప్ట్ జరిగినప్పుడు ఆడిని, ఆ ఎమ్మెల్యేని, వీళ్ళందరినీ చంపి జైలు శిక్షకి వెళుతున్నప్పుడు ఆ ఫ్రెండ్కి అప్పగిస్తాడు తండ్రిని, తన తల్లిని, చెల్లిని. వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాడు. అదే స్నేహితుడు పాకిస్తాన్లో ఎదురొస్తాడు, గుర్తుపడతాడు, అతన్ని మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత ఇతను ఇండియన్ స్పై ఏజెంట్ అని తెలుస్తుంది ఎవరు, హీరో. అప్పుడేం జరిగింది, పోలీసులు పాకిస్తాన్ వాళ్ళు జైల్లో వేస్తారు, కానీ తప్పించుకొని అంటే ఇక్కడ ఒక ట్విస్ట్, ఈ ట్విస్ట్ చాలామంది ఊహించేస్తారు. తప్పించుకొని ఇండియాలోకి వెళ్ళే ముందు నువ్వు ఇలాంటి విషయంలో చాలా చేయాల్సి ఉంటుంది అంటారు. అంటే ఏంటి, నెక్స్ట్ సిరీస్ కూడా వచ్చేస్తారు. వచ్చినా రాకపోయినా ఏంటంటే ఆ క్యారెక్టర్ని అలా బతికించుకుంటాం. సేమ్ మన షాడో ఒక సిరీస్ నుంచి ఇంకో సిరీస్కి వెళ్తూ ఉన్నాడు. ఇది నేను చెప్తున్నది. బయట అయితే ఫస్ట్ టాకే 2,000 కోట్లు వచ్చేస్తాయట, 3,000 కోట్లు వచ్చేస్తాయట అనే ప్రచారం ప్రారంభం అయిపోయింది. దీని వెనక కూడా ఒక సెక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న మూడుని ఎలివేట్ చేయడానికి ఎలక్షన్ ముందు కానీ అసలు ఒక సీక్వెల్ సినిమా ఇంత తక్కువ గ్యాప్తో 3-4 నెలలు తక్కువ గ్యాప్తో రిలీజ్ అవ్వటం, ఫస్ట్ది హిట్ అయిందని చెప్పడం, తర్వాత రెండోది ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందంటాం, ఇవన్నీ కూడా కొన్ని రికార్డుల కింద చెప్పాలి. సెలబ్రిటీలు వెళ్ళి ఆహా ఓహో అంటాం, ఇంటర్నెట్ అంతా షేక్ అయిపోవటం, ఇదంతా మనం ఇప్పుడు చూస్తున్న చరిత్ర. దురంధర్ 2 సినిమాగా చూసేసి రండి, ఇది అప్పటికే కదా, ఇది కదా అని రిలేట్ చేసుకుంటుంటే ఇది ఎలా అవుతుంది అని మనలో ఒక శంక ప్రారంభం అవుతుంది, ప్రశ్న. అప్పుడు సినిమాని వర్తమానంతో పోల్చుకోకుండా సినిమాగా ఎంజాయ్ చేసినప్పుడు ఓకే. బయటకు వచ్చి మళ్ళీ దాని మీద శషబిషలు చర్చలు పెట్టుకుంటే
ఆ సినిమా తాలూకు ప్రయోజనం అయితే ఒకటి రాజకీయ ప్రయోజనం ఖచ్చితంగా దాగి ఉంటుంది. బట్ సినిమాటిక్ ఫ్రీడమ్తో బ్రహ్మాండంగా వాడేసుకున్నారు. అవన్నీ ఎంజాయ్ చేయండి.